నా బ్రెయిన్లో ఉన్నది నేనే కదా అనుకుంటావు. నో, నీ లోపల ఇంకొకడు ఉన్నాడు. లౌడ్, డ్రామాటిక్, ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ స్లైట్లీ డెల్యూషనల్. వాడి పేరే ఈగో. నీ షో మొత్తం రన్ చేసేది వాడే. ఈజ్ ద CEO ఆఫ్ ఓవర్ థింకింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరైనా నీ మీద జోకేస్తే మధ్యలో వాడు అనవసరంగా హర్ట్ అవుతాడు. ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ కోపంలో వాడేదో డెసిషన్ తీసుకుంటాడు. అవతల వాళ్ళతో ఎలా ఆర్గ్యూ చేయాలి, అందులో విన్ అవ్వాలంటే మనం ఏం మాట్లాడాలో అనుక్షణం మనకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. వాడికి ప్రతిదానికి కోపం వస్తుంటుంది. వాడెవడు మన కారు ఓవర్టేక్ చేశాడు, మనకు ముందు చెప్పాలి కదా. భోజనం మనకి ముందు వడ్డించాలి కదా. మనల్ని ఎందుకు విష్ చేయలేదు, ఇలా ప్రతిదానికి ఆడికి కోపం వచ్చేస్తుంటుంది. నువ్వు సారీ చెప్పొద్దురా, చెప్తే వీకైపోతావు, నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు, నీ వాల్యూ నీకు తెలియదు, ఇలా చాలా టిప్స్ మీకు చెప్తుంటాడు. వాడు చెప్పే లైఫ్ కోచింగ్ లెసన్స్ తీసుకోవద్దు. చెల్లి పెళ్లికి రమ్మని మీ ఫ్రెండ్ పిలిస్తే వద్దురా, 2017లో మీ అక్క పెళ్లికి రాలేదు, అందుకే నువ్వు వెళ్ళొద్దు అని వాడు మీకు చెప్తాడు. వీడికి పనికి మాలిన విషయాలన్నీ గుర్తుంటాయి. అందుకే పెళ్లి జరిగితే అక్కడ కొట్టుకునేది మనుషులు కాదు, వాళ్ళల్లో ఉన్న ఈగోలే కొట్టుకుంటాయి. అలాగని మన ఈగోని తీసేయలేము. వాడు మన తోడబుట్టిన తమ్ముళ్ళు అంటాడు, మనతోనే ఉంటాడు, మన పక్కనే సోఫాలో పాప్కార్న్ తింటూ చిరాగ్గా కూర్చొని ఉంటాడు. అయితే లోతుగా చూస్తే ఈ ఈగో బ్రదర్ చాలా మంచోడు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడతాడు. మనం ఎవరి ముందు తగ్గకూడదు, తలవంచకూడదు అని వాడి కోరిక, అంతే. మనల్ని కాపాడే కౌశల్లో ఉంటాడు, కానీ ఒక్కోసారి మనల్ని ఇష్టంగా ప్రేమించే వాళ్ళని కూడా ఏడిపిస్తాడు. ఎవరినైనా హర్ట్ చేసే కెపాసిటీ ఉంది వాడికి. వీడి వలన సొంత తల్లిదండ్రులు కూడా దూరం అయిపోతారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ నీతో మాట్లాడడం మానేస్తారు. అందుకే మీలో ఉన్న ఈగోని దాచిపెట్టండి. ఈగో దాచడం ఒక అందం, అదొక ఆర్ట్. దాయగలిగితే సగం గొడవలు తగ్గుతాయి. మనందరికీ అహం ఉంటుంది, ఉండాలి కూడా. అయితే అది ఒక జ్వాలలాగా చిన్నగా ఉంటే వెచ్చగా ఉంటుంది. మంట పెరిగితే చుట్టూ అన్ని తగలడిపోతాయి. టైం బాగలేనప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటాడు, కానీ ఏమాత్రం టైం బాగున్నా వీడిని పట్టుకున్నా. అందుకే మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా మీరే మాట్లాడండి తప్ప వాడిని మాట్లాడనివ్వద్దు. మీకు పెద్ద సక్సెస్ వచ్చి ఏ స్టేజ్ మీద ఉన్నప్పుడు వాడు ఉత్సాహంగా మైక్ ఇమ్మని అడుగుతాడు, దయచేసి మైక్ ఇవ్వద్దు. నేను అనుకోవడం తప్పలేదు, నేనే అనుకుంటే అన్ని దరిద్రాలు చుట్టుకుంటాను.